హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇంకెన్నాళ్ళి సైలెన్స్? ఎందుకు నిర్మాతలు బంగారం లాంటి సీజన్ ని మిస్ చేసుకుంటున్నారు? విడుదల చేయడానికి సినిమాలు లేక బాక్స్ ఆఫీస్ కళ తప్పుతోంది. దసరా అప్పుడు వారం రోజుల కళ తప్పిస్తే మళ్ళీ థియేటర్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. థియేటర్ రెంట్లు కూడా రాని సినిమాలు ఇంకెన్ని రోజులు నడిపించాలి? అసలు ఏమైంది టాలీవుడ్కి? బాక్స్ ఆఫీస్ దగ్గర కళ వచ్చేదెప్పుడు? టాలీవుడ్లో హీరోలకి కొదవలేదు, కానీ సినిమాలకే కొదవుంది. నెలకో పెద్ద సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. అందుకే బాక్స్ ఆఫీస్ కళ తప్పుతోంది. దసరా తర్వాత మళ్లీ పెద్ద సినిమాలేం రాలేదు. దానికి ముందు కూడా చాలా రోజులు వచ్చిందేం లేదు. ఎంతసేపు మ్యాడ్, మా ఊరి పొలిమేర 2 అంటూ చిన్న సినిమాలే మెప్పిస్తున్నాయి. పెద్ద సినిమాలు లేక థియేటర్లలో ఈగలు తోలుకుంటున్నారు. కోవిడ్ టైంలో థియేటర్స్ అన్నీ ఖాళీగా కనిపించేవి, గుర్తుందా? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కాకపోయినా థియేటర్స్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. కనీసం రెంట్లు వర్కౌట్ అవ్వట్లేదు. చిరంజీవి, బాలయ్య, పవన్ కళ్యాణ్, ప్రభాస్ నుంచి సినిమాలొచ్చినా ఒక్కో సినిమాకు నెలల గ్యాప్ ఉంది. 2023లోనూ మిగిలిన 50 రోజుల్లో సలార్ మాత్రమే పెద్ద సినిమా. నాని, నితిన్, వరుణ్ తేజ్ లాంటి వాళ్లు కూడా డిసెంబర్లో వస్తున్నారు. దీవాళీకి ఒక్క తెలుగు సినిమా రాలేదు. వచ్చిన డబ్బింగ్ సినిమాలతో థియేటర్స్ నిండట్లేదు. పైగా వరల్డ్ కప్ కూడా ఉండడంతో థియేటర్స్ వైపు కూడా ఎవ్వరూ వెళ్లట్లేదు. మళ్లీ స్క్రీన్స్ కళకళ్లాడాలంటే డిసెంబర్ రావాల్సిందే. నాని, వరుణ్ తేజ్, నితిన్ లాంటి హీరోలు కాస్త థియేటర్స్ కు ఫీడిచ్చినా భారం మొయ్యాల్సింది ప్రభాసే. పరిస్థితులు అనుకూలిస్తే 2024 సంక్రాంతి నుంచి మళ్లీ థియేటర్స్ కళకళ్లాడతాయి. ఆవు పులి కథలా మారిపోయింది గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి. ఆశగా ఎదురు చూడటం, చివరాఖరికి సారీ చెప్పటం, ఫ్యాన్స్ ని నిరాశపరచడం అనేది కామన్ అయిపోయింది గేమ్ చేంజర్ మేకర్స్ కి. మరోసారి అదే జరిగింది. దివాళీకి వస్తుంది అనుకున్న పాటని వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. ఈసారి ఏం జరిగింది? అసలు ఎందుకు ఈ పాట ఇంతగా ఆలస్యం అవుతోంది? అదేంటో కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు ఏదీ సరిగా కలిసి రావడం లేదు. షూటింగ్ సవ్యంగా సాగుతుందా అంటే ఇండియన్ 2 కారణంగా దర్శకుడు శంకర్ దీనిపై తక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి షూట్ చేస్తున్నారు. పోనీ దీపావళికి పాట విడుదల చేస్తారేమో అనుకుంటే అదీ లేదు. తాజాగా జరగండి పాటను పోస్ట్పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. నిజానికి దివాళీ కంటే ముందే గేమ్ చేంజర్ సాంగ్ విడుదల చేస్తామని చెప్పారు దర్శక నిర్మాతలు. కానీ పండక్కి చూసుకుందామంటూ పోస్టర్ విడుదల చేశారు. తీరా చూస్తే ఇప్పుడు అది కూడా లేదు. డాక్యుమెంటేషన్ ఫెయిల్యూర్ కారణంగా ఈ పాట వాయిదా వేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. సారేగమ కంపెనీ గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ తీసుకున్నారు. దివాళీ హాలిడేస్ కారణంగా అత్యవసరమైన కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా ఆడియో కంపెనీకి సబ్మిట్ చేయలేదు మేకర్స్. దీంతో పండగ తర్వాతే పాట విడుదల కానుంది. ఖచ్చితంగా మీ వెయిటింగ్కు తగిన ఫలితం దక్కుతుందని, పాట అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఏదేవైనా దివాళీకి పాట విందాం అనుకున్న చరణ్ ఫ్యాన్స్కు మళ్లీ నిరాశ అయితే తప్పలేదు. 2024 సమ్మర్ సీజన్ ఎలా ఉండబోతోందో తెలియదు, కానీ ఏప్రిల్ మాత్రం హౌస్ ఫుల్ అయిపోయింది. ముఖ్యంగా ఆ నెలలో చాలా వరకు పాన్ ఇండియన్ సినిమాలే రాబోతున్నాయి. చాలా తక్కువ గ్యాప్లోనే పోటీకి సై అంటున్నారు. ఓవైపు తెలుగు, మరోవైపు తమిళం నుండి భారీ సినిమాల దండయాత్ర సాగనుంది. మరి ఏంటా సినిమాలు? వాటిలో ఎవరెవరికి పోటీ ఎక్కువగా ఉండబోతోంది? సమ్మర్ సీజన్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఏప్రిల్లో ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. ఈసారి కూడా ఇదే జరుగుతుంది. 2024లో ఏప్రిల్ హౌస్ ఫుల్ అయిపోతుంది. ఇప్పటికే ఏప్రిల్ 5న దేవరా ఫస్ట్ పార్ట్ రానుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక దీనికి పోటీగా తెలుగు సినిమాలేం వస్తాయో తెలియదు, కానీ తమిళ సినిమాలైతే వస్తున్నాయి. సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువా. దీనిపై కేవలం తమిళంలోనే కాదు, మిగిలిన భాషల్లోనూ మంచి అంచనాలున్నాయి. స్టూడియో గ్రీన్తో కలిసి యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 11న అంటే దేవర వచ్చిన వారానికే కంగువా విడుదల కానుంది. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 కూడా అదే రోజు రానుందనే ప్రచారం జరుగుతోంది. శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 సమ్మర్లో విడుదలవుతుందని ఇదివరకే చెప్పారు డిస్ట్రిబ్యూటర్ ఉదయనిధి స్టాలిన్. ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం. అప్పుడు సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కంగువా ఉన్నా ఇండియన్ 2 కూడా పోటీకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి మాత్రమే కాదు, అన్నీ కుదిరితే పవన్ ఓజీ కూడా ఏప్రిల్లోనే విడుదల కానుంది. సునీల్ మరో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో దూసుకుపోతున్న ఈయన తాజాగా ఇంకో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అది కూడా అలాంటి సినిమాతో కాదు, ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే ఆఫర్ అందుకున్నారు. అసలు సునీల్ ఈ రేంజ్ మ్యాజిక్ చేయడానికి కారణం ఏంటి?
ఇక ఆయన్ని కమీడియన్గా చూడటం కష్టమేనా? కెరియర్ ఎలా మొదలు పెట్టామనేది కాదు, ఎలా ముందుకెళ్తున్నాం అనేది ముఖ్యమంటున్నారు సునీల్. ఒకప్పుడు కమెడియన్ తప్ప మరోటి చెయ్యలేరేమో అనే స్థాయి నుంచి ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు అనిపించుకుంటున్నారు ఈయన. సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు సునీల్. ముఖ్యంగా తెలుగు కంటే మిగిలిన ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు ఈ భీమవరం బుల్లోడు. పుష్ప తర్వాత సునీల్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. మంగళం శ్రీను క్యారెక్టర్ చేశాక ఈయనకు పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తమిళం నుంచి ఆఫర్స్ వరుసగా వచ్చాయి. 2023లోనే తమిళంలో జైలర్, మావీరన్, మార్క్ యాంటోనీ, జపాన్ లాంటి సినిమాలు చేశారు సునీల్. తాజాగా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ మమ్ముట్టితో కలిసి నటిస్తున్నారు. సునీల్ కు ఇతర ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మమ్ముట్టి హీరోగా వైజాగ్ తెరకెక్కిస్తున్న టర్బో సినిమాతో సునీల్ డెబ్యూ చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు సునీల్. తెలుగులోనూ గుంటూరు కారం, గేమ్ చేంజర్, పుష్ప 2 లాంటి సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి కమీడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు సునీల్. రష్మిక మందన్న పూర్వజన్మలో ఫుట్బాల్ ప్లేయర్ అయి ఉంటారబ్బా. అదేంటి అలా అంటున్నారు? ఫుట్బాల్కి ఈమెకి లింక్ ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ మేం చెప్పే ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు, ఈ జన్మలోనే ఫుట్బాల్ ప్లేయర్ అని. ఆమె ఆడే గేమ్ అలా ఉంది. మరి ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్బాల్ ఆడుతున్నారు? ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా. తను చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని. మనకే అర్థం కావడానికి కాస్త టైం పట్టింది అంటున్నారు రష్మిక తీరు చూశాక దర్శక నిర్మాతలు. ఒక్కసారి ఆమె కెరీర్ను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్పై ఉంది. అందులో తప్పే ఉంది, ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తుందనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. హిందీలో రణ్బీర్ కపూర్తో యానిమల్లో నటిస్తున్న రష్మిక ఆ తర్వాత షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలతో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది గాని ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో రష్మిక ఎప్పుడూ నెంబర్ 1. అప్పట్లో తెలుగులో ఛాన్స్ వచ్చినప్పుడు కన్నడ ఇండస్ట్రీని ఫుట్బాల్లా తన్నేశారు. దీంతో కన్నడిగులు ఈమెపై కన్నెర్రజేశారు కూడా. అప్పుడు సొంత ఇండస్ట్రీకి అప్లై చేసిన ఫుట్బాల్ గేమ్ ఇప్పుడు టాలీవుడ్కు పాటిస్తున్నారు రష్మిక. బాలీవుడ్లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెద్దగా ఫోకస్ చేయట్లేదు. రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పుష్ప 2 సీక్వెల్ కాబట్టి ఎలాగో ఉండాల్సిందే. మొత్తానికి వస్తే రాని లేకపోతే లేదని టాలీవుడ్ను ఫుట్బాల్లా తన్నేస్తున్నారిప్పుడు ఈ బ్యూటీ. అబ్బా ఏమున్నారు ఇండస్ట్రీలో కుర్రాళ్ళు, ఇలా వచ్చేస్తున్నారు, అలా హిట్ కొడుతున్నారు, మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఏకంగా స్టార్ హీరోయిన్లతో జోడీ కట్టేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు యంగ్ హీరోల గురించి జరుగుతున్న చర్చ ఇదే. నో బ్యాక్గ్రౌండ్, ఓన్లీ టాలెంట్తో ఇరగదీస్తున్నారు వాళ్ళు. మరి ఆ యంగ్ సెన్సేషన్ ఎవరు? వాళ్ళ మార్కెట్ రేంజ్ ఎలా ఉంది? నిజంగానే ఈ మధ్య వస్తున్న కొందరు హీరోల్ని చూస్తుంటే జాతిరత్నాల్లాగానే ఉన్నారు. అంటే సినిమాల్లో జాతిరత్నాలు కాదండోయ్, నిజమైన రత్నాలని మా ఉద్దేశం. కావాలంటే నవీన్ పోలిశెట్టినే తీసుకోండి. 10 ఏళ్ల కిందే ఇండస్ట్రీకొచ్చినా కూడా ఈయనేంటో తెలియడానికి చాలా టైం పట్టింది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో హ్యాట్రిక్ పూర్తి చేశారు నవీన్. సిద్ధు జొన్నలగడ్డ కూడా అంతే. సొంతంగా కథ, స్క్రీన్ ప్లే రాసుకుని డీజే టిల్లు చేసి సూపర్ హిట్ కొట్టారు ఈ హీరో. తాజాగా డీజే టిల్లు 2తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా బిజినెస్ మీడియం రేంజ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో జరుగుతోంది. ఇది కానీ హిట్ అయితే సిద్ధు మార్కెట్ 25 కోట్లకు చేరడం ఖాయం. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్, నీరజకోన సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ హీరో. తేజ సజ్జా సైతం సినిమాకు మార్కెట్ పెంచుకుంటున్నారు. జాంబిరెడ్డి తర్వాత ఈయనకు సరైన హిట్ లేకపోయినా ప్రస్తుతం నటిస్తున్న హనుమాన్ బిజినెస్ ఏ మీడియం రేంజ్ హీరోకు తక్కువగా లేదు. పైగా సంక్రాంతికొస్తోంది ఈ చిత్రం. ఇక అడవిశేష్ సైతం సొంతంగా ఎదిగిన స్టార్ బాయ్. సొంత స్టోరీస్తోనే ఈయన కూడా స్టార్ అయ్యారు. మొత్తానికి ఈ కుర్రాళ్లే ఇండస్ట్రీని రఫ్ఫాడిస్తున్నారు ఇప్పుడు. సో చూశారు కదా, ఇది వాల్టీ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.